కులమతాలు గీసుకున్న గీతలు జొచ్చి పంజరాన కట్టువడను నేను. నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు, విశ్వనరుడ నేను అని చెప్పుకున్న దళిత చైతన్య మహాకవి గుర్రం జాషువా. జాషువా సృష్టించిన సాహిత్యంలో స్పృశించని అంశం లేదు. జాషువా కవితా కంఠం విలక్షణం. సంఘ సంస్కరణే ఆయన కావ్య లక్ష్యం. ఖండకావ్య ప్రక్రియకు జీవం పోసి ఆధునిక సాహిత్య రంగంలో దానికి ఒక విశిష్టతను చేకూర్చిన నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ జాషువా. ఇతను ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు, నాకు 2 గురువులు అని. ఒకరు పేదరికమైతే రెండోది కులమత భేదం. మొదటిది నాలో సహనాన్ని నేర్పించింది, రెండోది నాలో ఎదిరించే శక్తిని పెంపొందించింది అంటారు జాషువా. వడగాల్పు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం అని కూడా చెప్తుండేవారు. అది 20వ శతాబ్దం. తెలుగు సాహిత్యంలో విప్లవాత్మకమైన భావాలు ప్రవేశించిన కాలం. అట్టడుగు వర్గాల ప్రజలే కావ్య వస్తువులయ్యారు. అలాంటి సమయంలో అరిగిపోయిన అక్షరాలకు సానబట్టి, రంగు వెలసిన పదాలకు మెరుగులద్ది, పద్య శవాలకు ప్రాణం పోసి, సామాజిక దురన్యాయాలను ఎండగడుతూ, ఖండకావ్యాల చురకత్తులను జులిపిస్తూ సాహితీ కథన రంగాన దూకిన కలం యోధుడే జాషువా. నా కవితా వధూటి వదనంబును ఎగాదిగా చూసి బలిరే బలి అన్న వారనే నీదే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోతే బాకున గుమ్మినట్లగును పార్థివ చంద్ర వచింప సిగ్గగున్ అని జాషువా తన కులం పైన వ్యాఖ్య చేసిన వారి గురించి అన్నారు. దళితులను పంచములు అని కించపరుస్తూ ఉంటే ఆ మహత కవి తట్టుకోలేక పంచముడెవడమ్మా సావిత్రి అంటూ పర్జన్యమై గర్జించి దళిత ధిక్కార స్వరాన్ని వినిపించాడు. జాషువా తన గబ్బిలంలో కాళిదాసు మేఘ సందేశంలో కథానాయకుడు పంపించేది ప్రణయ సందేశం అయితే, గబ్బిలం అనే ఖండకావ్యంలో జాషువా పంపించేది పేద ప్రజల అశ్రు సందేశం. గబ్బిలంలో కథానాయకుడు ఒక దళితుడు. అతడు తమిళనాడులోని తంజావూరులో నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతడి ఇంటిలోకి ప్రవేశించి దీపమార్పిన గబ్బిలాన్ని చూసి అతడు తన కన్నీటి కథను కైలాసంలోని పరమేశ్వరుడితో చెప్పమని గబ్బిలాన్ని పంపించాడు. అప్పుడు ఆలయమున నీవు వేలాడే వేళ శివుని చెవి కొంత చేరవనుండు, విన్నవించు నావి జీవిత చరిత్ర ఆ పూజారి లేని వేళ, ఆ పూజారి విన్న నీకు ప్రాయశ్చిత్తం, నీవి ముట్టుకున్న 3 మూర్తులకు కూడా కూడు లేదు, ఉదయము లేని లోకము సుమి నారు కన్నీటి కాత సమన్వయం చేయ అని దళిత సమస్యను కేవలం కుల సమస్యగా కాకుండా వర్గ సమస్యగా కూడా, అంటే దళిత బీద అనే మూలాన్ని కూడా తట్టాడా జాషువా. సమాజంలో ఉన్న దోపిడీని పట్టిచూపి దాన్ని దళితులకు అన్వయించి ఈ దేశంలో దళిత సమస్య పోవాలంటే వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వివరించాడు. కుల వ్యవస్థ కర్మ సిద్ధాంతం పేరుతో జరిగిన దోపిడిని చూసి 4 పడగల హైందవ నాగరాజు అనగారిన కులాల గాలి సోకినంతనే కసరి బుసగొట్టి అకారణంగా కాలకూట విషాన్ని విరజిమ్మి వాటేసి కాటేస్తుంటే నా ఈ గబ్బిలమే ఖండకావ్యమై గూంకరించి గీంకరిస్తుందన్నారు జాషువా. 33 కోట్ల దేవతలెగబడ్డ భరత మేదినిలో భాగ్య విహీనుల ఆకలి ఆర్తనాదాలు ఎవరికి వినిపిస్తాయని ఆవేదనతో చెప్పిన కవితా హృదయుడే గుర్రం జాషువా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.